వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో వైసీపీ కార్యకర్తల గజ్జి నరసింహారావుపై టీడీపీ కార్యకర్తల దాడి. పొలం నుండి ట్రాక్టర్పై వస్తుండగా దారి కాసి హత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలు గజ్జి గురవయ్య, నాగరాజు, శివకృష్ణ, రాంబాబులు జగ్గీపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహారావుని పరామర్శించిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, ఎంపీపీ మార్కపూడి గాంధీ, వైసీపీ నాయకులు పరామర్శించారు. పెనుగంచిపూలు మండలం యాదవ్ బజారు పార్టీలోకి రాలేదని కక్షపూర్వకంగా 5 సంవత్సరాల నుంచి చేశారు. ఈరోజు మా పార్టీ గెలిచింది, మీరేం చేస్తారని మమ్మల్ని ఇబ్బంది చేయడం అయింది. ఈ లోపల భాను గారు పోవటం, భాను గారు కూడా మా కాళ్ళే వచ్చిండు, మీరు ఒంటరి కాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని చంపుతాం రాని వచ్చిన టాటర్ మీద వచ్చేవాడిని పట్టడం జరిగింది. గజ్జి గొర్రయ్య, గజ్జి నాగరాజు, టీడీపీ వాళ్ళు, పక్కా టీడీపీ చంపుతారు అన్నారండి. చంపుతారని బండి మీద ఉన్నోడిని గుంజి బయటకు గుంజి కొట్టారండి. ఒక్కడిని చేసి అందరు కలిసి రాజారు. ఏదో ఒక్కడు ఏం చేస్తావు అంటున్నారయ్యా. ఒక్కడు ఏం చేస్తావు, నువ్వేం చేస్తావురా, ఏం చేయలేస్తారు, మీరు ఏం బీక్కుంటారు అంటున్నారయ్యా. అదిగో దెబ్బలు తోడండి. వాళ్ళు నలుగురు అన్నల దమ్ములు. ఆమె నాగరాజు, గురవయ్య, శివయ్య, రాంబాబు, వాళ్ళమ్మ అనసూర్య నా గొలుసు లాక్కుంది. నా కొడుకు కోసం అడ్డం పోతే తండ్రిని నన్ను పచ్చమెచ్చకు చావు కొట్టేటట్టు కొట్టారు. అదే నా కొడుకుని తాట కింద నెట్టుకుంటే కుక్కలు లాగినట్లాగి ఒంటి మీద బట్ట ఉంటే అటు ఆడ పోయి చూసుకుంటే చొక్కా ఉంది, లింగి ఉంది, తాట కూడా ఆడే ఉంది. తాట మీద లాగి కొడుతున్నారని కేకలు పెట్టేళ్ళకే మేము పోయామయ్యా. అంత ముందు తెలీదు. వస్తాను పొలం పోయి వస్తాను అనుకుంటాం కానీ ఎందుకు వస్తాను తగ్గు అనుకోగా అమ్మా. చంపుతాం ఏంది, ఎప్పటి నుంచి అంటున్నారు ఆ మాట. చంపుతాం నువ్వేం చేయలేస్తావు, అక్కడివి ఏం చేయలేస్తారు మీరు. ఒక్క కుటుంబం ఏదైనా చేయలేస్తాం మేము. మా పార్టీ మాది, నా పార్టీ ఏం చేస్తారంట. ఈరోజు ఉదయం పెనుగంచిప్రోలు మండల హెడ్ క్వార్టర్ పెనుగంచిప్రోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ అయినటువంటి గజ్జి నరసింహారావు, వారి నాన్నగారు, వారి అమ్మగారిని తెలుగుదేశం పార్టీకి చెందిన గజ్జి నాగరాజు, గజ్జి శివ, గజ్జి గురవయ్య అనే వాళ్ళు దారుణంగా కొట్టడం జరిగింది. గజ్జి రాంబాబు కూడా. కారణం ఏంటంటే కేవలం వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుచరులుగా ఉన్నారు. బీసీ కులంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెనుగంచిప్రోలు గ్రామంలో అండగా ఉంటా ఉన్నారు అని చెప్పి వీరిని గత 6-7 సంవత్సరాలుగా హింసిస్తూ ఉన్నారు. అప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీలో రండి, తెలుగుదేశం పార్టీలోకి వస్తే వదిలిపెడతాం, లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద భౌతిక దాడులు చేస్తామని చెప్పి గత 4-3 సంవత్సరాల నుంచి వారిని బెదిరిస్తూ ఉన్నారు. మరి ఆ క్రమంలో భాగంగా ఈరోజు 5 నెలల క్రితం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు నుండి వీళ్ళని వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. గజ్జి శివ అనే అతని మీద ఇప్పటికే ఈ 5 నెలల 6 నెలల కాలంలో 3 కేసులు బుక్ చేయడం జరిగింది పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో. మరి ఆ క్రమంలో ఈరోజు వీరి మీద కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే నెపంతో వారి మీద దాడి చేయడం జరిగింది. దారుణంగా ఆయన పొలం నుంచి వస్తూ ఉంటే, ట్రాక్టర్ వేసుకొని వస్తూ ఉంటే వారిని గుంజి లాగి కొట్టి, మరి వారి అమ్మగారి మేడలో ఉన్న గొలుసులు కూడా లాక్కెళ్ళిపోయి మరి దారుణంగా వారి ఒంటి మీద వార్తలు చూస్తూ ఉంటే ఎంత క్రూరంగా హింసిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. గత 5 నెలల కాలంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తూ ఉంది. దానిలో భాగంగా, ఆ బెదిరింపులో భాగంగానే ఈరోజు పెనుగంచిప్రోలు గ్రామంలో కూడా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్స్ మీద దాడి చేయడం జరిగింది. మరి మేము వారిని హెచ్చరిస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వారిని, అన్ని రోజులు ఒకలాగానే ఉండవు, ఖచ్చితంగా రోజులు మారతాయి. ఖచ్చితంగా దీనికి ప్రతీకారం మేము నాయకులుగా తీసుకోవాల్సిన అవసరంలా, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారు, వారి సపోర్టర్సే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు. మరి ఈ విషయం మీద పోలీసు వారు కూడా తగు విచారణ చేసి ఖచ్చితంగా బాధితుల పక్షాన్ని నిలిచి మరి వారికి న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. మరి ఈ విషయాన్ని మేము మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి మా సెంట్రల్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఖచ్చితంగా
వారి మీద చర్యలు తీసుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.